F2 ఫుడ్ అండ్ ఫన్. హాయ్, హాయ్, మీ పేరు? నిత్య. తడివేస్తున్నాడు నిత్య, చూసుకో. వదలట్లేదు అప్పటి నుంచి తీసుకుంటుంటే. అయ్యో అంటే బాగుంది కదా కొంచెం అని చెప్పి. సో బేసికల్గా ఈ రోజు మనం ఎక్కడున్నామంటే గ్రీజ్ మంకీ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36 లో ఉన్నాం అనమాట. ఈ పబ్కి వస్తే క్రేజీగా ఉంటదని నాకు తెలుసు, కానీ ఇంత అందమైన అమ్మాయి దొరుకుద్దని కూడా అనుకోలేదన్నమాట. అంటే బేసికల్ గానే మీరు పుట్టుకతోనే అందంగా ఉన్నారా, లేకపోతే మధ్యలో ఇలా తయారయ్యారా, లేకపోతే గ్రీజ్ మంకీకి వచ్చాక ఇలాగా, లేకపోతే మీరు నవ్వుతున్నప్పుడు అలా బ్లష్ చేయి అలాగే అయ్యో సిగ్గుపడుతుంది, అయ్యో సిగ్గుపడుతుంది. సిగ్గుపడుతున్నారా మీరు? మరి ఇలా పొగిడితే సిగ్గుపడ. ఏదో ఒకసారి అది చూసి కనుగొట్టండి. నువ్వు కొట్టు. వద్దు, మై బ్యాడ్ పొరపాటును కొట్టమన్నాడు. వద్దు. అంటే కన్ను కొట్టడం బాగా ప్రాక్టీస్ చేయలేదు, ఎవరు నేర్పించలేదు నాకు. కన్ను ఒకటేనే, ఇంకేమో కొట్టడం ఇంకేమీ చేయలేదా? ఇలా కొట్టమంటే కొట్ట. అది చూసావా? మ్యాన్ హ్యాండ్లింగ్ ఏం పర్లేదు. నువ్వు ఎన్నిసార్లు అన్నా పర్లేదు, ఇక్కడ మాత్రం ఏం పర్లేదు నాకు. ఓకే, సో మనం ఇంకా ఆలస్యం చేయకుండా షోలోకి వెళ్ళిపోదాం. బేసికల్ గా జెమినీ కామెడీ F2 మళ్ళీ మొదలైందిలో ఏంటంటే కొన్ని గేమ్స్ ఉంటాయి. ప్రతి గేమ్ కి ఒక ప్రత్యేకత ఉంటుంది, ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటుంది. ఈ రోజు నీకు గ్రీజ్ మంకీలో ద బెస్ట్ టేస్టియస్ట్ ఫుడ్ ఎవర్ నీకోసం నేను ఇక్కడ తినిపిస్తా. ఏమేమి వస్తున్నాయో తెలుసా? అవి నువ్వు చూసి సర్ప్రైజ్ అవుతావు కానీ. అండ్ బిఫోర్ దట్ ఏంటంటే ఫస్ట్ ఐటమ్స్ పిలిచేద్దాం. ఐటమ్స్ ప్లీజ్. చూసావా? చూసాను. చూడ్డానికి తినడానికి కూడా బాగుంటుంది. ఇది కరివేపాకు కోడివేపుడు. ఇది నల్లకారం కోడివేపుడు. అండ్ ఇక్కడ ఇది పఫ్ పిజ్జా. ఈ మూడు కూడా గ్రీజ్ మంకీలో స్పెషల్ అన్నమాట. ఇక్కడ ఉన్న ఐటమ్ తినాలి అంటే నేను ఇచ్చే టాస్క్ నువ్వు ఫినిష్ చేయాలి. మీ ఇద్దరు కలిసి టాస్క్ చేసుకోవచ్చు కదా. నువ్వు తినాలన్నా టాస్క్ పాస్ అవ్వాల్సిందే, నేను తినాలన్నా టాస్క్ పాస్ అవ్వాల్సిందే. ఓకేనా? ఫుడ్ చాలా టెంప్టింగ్ గా ఉంది. టాస్క్ ఏదో చెప్తే ఇప్పుడు టంగ్ ట్విస్టర్ ఏంటి అంటే నేను ఒక వర్డ్ ఇస్తాను, ఆ వర్డ్ ని నాన్ స్టాప్ గా ఒక 5 times చెప్తే చాలు. నువ్వు ఇక్కడ ఉన్నటువంటి కరివేపాకు కోడివేపుడు, నల్లకారం కోడివేపుడు, పఫ్ పిజ్జా అన్ని తినొచ్చు. ఓకేనా? టంగ్ ట్విస్టర్ చెప్పాలా? ఎస్. ఇప్పుడు గ్రీస్ అను, గ్రీస్. గ్రేస్ అను, గ్రేస్. గ్రాస్ అను, గ్రాస్. అంతే. గ్రీస్, గ్రేస్, గ్రాస్. ఎస్, అంతే వచ్చేసింది. అదే నాన్ స్టాప్ గా ఒక 5 times టంగ్ ట్విస్టర్ చెప్పు. గ్రీస్, గ్రేస్, గ్రాస్. 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 వావ్, సూపర్. తినేయచ్చా? తినచ్చురా. నువ్వు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. ఓకే. నీకు కూడా ఒక టంగ్ ట్విస్టర్ ఇస్తా. చెప్పు. ఈజీగా కావాలి అలా. చాలా ఈజీగా. ఓకే. ఇప్పుడు నువ్వు చెప్పాల్సింది అంటే హేమ తెంగరది ఫాస్ట్ చెప్పు. టంగ్ ట్విస్టర్ అది. చాలా తెలివైంది. హేమ తెంగరది అది టంగ్ ట్విస్టర్. చెప్పు, ఫాస్ట్ గా చెప్పు. అరే పఫ్ పిజ్జా వేడి తగ్గిపోతే 5 times ఫాస్ట్ గా చెప్పు. నేను చెప్పానా తెంగరదని. నేను చాలా తెలివైందని. ఇదంతా ఫుడ్ కోసం మాత్రం. సరే, ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. దిష్టి పెట్టుకోండి అమ్మాయి చూడు. అరే తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. నువ్వు తింటుంది నల్లకారం కోడివేపుడు, నువ్వు తింటుంది కరివేపాకు కోడివేపుడు. గ్రీజ్ మంకీలో ఈ మూడు కూడా చాలా స్పెషల్. చాలా సూపర్ గా ఉంది. అదిరిపోయింది. చాలా బాగుంది కదా. అట్ ద సేమ్ టైం పిజ్జా టేస్ట్ చేయి. నువ్వు బేసికల్ గా పిజ్జాస్ ఎక్కడైనా తినుంటావు, కానీ ఇక్కడ పిజ్జా ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. పఫ్ పిజ్జా. నీ మనసు నాకు తెలుసు కాబట్టి నీకు నచ్చాయో నేను ఆర్డర్ చేసా. నీ మనసు నాకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మీది ఏ ఊరు?
జగ్గయ్యపేట. ఎందుకు అంత దూరంలో పుట్టావు? ఈ పక్కన జూబ్లీ హిల్స్ లోనే ఎక్కడ పుట్టచ్చు కదా, బంజారా హిల్స్ లోనే జెమినీ టీవీ ఆఫీస్ దగ్గరలో ఉంటావు. ఇప్పుడు అక్కడే ఉన్నాను. అది చూసావా? పాప ముదిరే. లేదు, ఇంకా చిన్నపిల్ల లేత, నువ్వు ముదురు. అండ్ వీటితో పాటు మీకోసం ఒక మంచి మాక్టైల్స్ కూడా తెప్పిస్తా. ఓకే. మీరు కళ్ళు మూసుకుంటే మాక్టైల్స్ వచ్చేస్తాయి. కళ్ళు మూసుకున్నాను. ఇప్పుడు కళ్ళు తెరవండి. ఏంటిది? అరే ఒకసారి ఇలా తిరుగు. మామూలు కాదు, బాగా కలిపేస్తున్నాడు పిల్లడు. నీకు అడ్డుకుని దుడుచుకో. ఎంతసేపు పెట్టుకుంటా అలాగా అంటే మేకప్ ఎక్కువ రాసుకున్నావు, తుడుచుకో అంటున్నాను. నేను న్యాచురల్ బ్యూటీ, తెలీదా నీకు ఆ విషయం? ఇక్కడ స్పెషల్ మాక్టైల్స్ అన్నమాట ఇవి. ఓకే. ఇది నీకు చాలా బాగుంటది. కూల్ గా ఉన్న వాళ్ళకి ఎందుకో చెప్పిన ఇది ఇస్తుంది. ఓకే. హార్ట్ ఎందుకో సింబల్ తెలుసా? ఉందనా? అరే ఎలారా నువ్వు హార్ట్ సింబల్ ఉందనే నీకు ఇచ్చాను. కాదు, అమ్మాయి అయితే చాలా ఇదిగో. కలుపుతూనే ఉంటాయి కదా. ఇదిగో చూడు, ఇదిగో ఏం తెలుసా, ఎప్పటికీ పెళ్లి ఎవరికైతే కాదో వాళ్ళు తాగే డ్రింక్ ఇది. అంటే ఒంటికాయ సొంటి కొమ్మ అని చెప్పి సింబాలిక్ గా చెప్పడానికి దాని మీద ఒక పువ్వు వేసాం. అంటే నేను సింగిల్ అని ఒప్పుకుంటున్నావు కదా, చెప్పు ఆడియన్స్. ఆహా, నువ్వు సింగిల్ కాదులే, కాకపోతే సింగిల్ గా ఉండిపోతావు. ఇంకోషన్ తెలుసా, గ్రీస్ మంకీకి వచ్చే అమ్మాయిలు చాలా బాగుంటారు. అందుకే నేను కూడా వచ్చా. నేను అమ్మాయిల కోసం మాట్లాడాను, నీకోసం కాదు. కానీ ఎందుకు అబ్బాయిలు మాత్రం అందంగా లేరు? మాక్టైల్ ఇచ్చి పడేశారు నీకు. బాగుందా? సో ఇప్పుడు ఈ మూడు మొత్తం అన్నట్లు నీకు ఏది బాగా నచ్చింది? అన్ని చాలా బాగుంది. నాకు ఎలా అయితే అందరూ నచ్చుతారో నీకు కూడా అన్ని అలా నచ్చాయి అనమాట. ఓకే, సక్సెస్ఫుల్ గా ఈ గేమ్ కంప్లీట్ అయింది కాబట్టి మనం ఇంకొక గేమ్ లోకి వెళ్దాం. ఓకే. ఇంకొక మంచి ఫుడ్ తిందాం. ఓకే. ఓకేనా? ఒక అందమైన అమ్మాయి, తన పేరు నిత్య పక్కనే నితిన్ అని ఒక అందమైన అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయిని చూడగానే ముద్దు పెట్టుకోవాలనిపించింది. ఆ అబ్బాయిని చూడగానే హేమకి ముద్దు పెట్టుకోవాలనిపించింది. ఏమా ఎక్కడి నుంచి వచ్చింది? అదే టైంలో నితిన్ నిత్యకి ప్రపోజ్ చేశాడు. వెంటనే నిత్య హత్తుకుంది. ఎవరిని హత్తుకుంది? హేమాని హత్తుకుంది. ఆమెను హత్తుకొని నిత్య నాకు డౌట్ వచ్చింది, నువ్వేనా? ఇది నిత్య కోసం. నిత్యకి మంచి ఐటమ్ వచ్చింది. నితిన్ మీద నీకు ఉన్న ఒపీనియన్ ఏంటి చెప్పు? నితిన్ మీద ఉన్న వాటి మీద ఉంది. దీని మీద ఉన్నవాడు